మొదటి 4 వచనాలు చదువుతున్నాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 260వ పేజీ పాత నిబంధన పుస్తకంలో 260వ పేజీ. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఇండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దావీదు రాజు పాపములో పడిపోయాడు. ఘోరమైన పాపం చేశాడు. పాపం మీద పాపం చేశాడు. ఎవరికి తెలియకుండా దానిని కప్పిపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి అతను చేసిన తప్పు అతనికి తెలిసేటట్టు, అతను ఎంత ఘోర పాపం చేశాడో అతనికి తెలిసేటట్టు దేవుడు చేస్తాడనమాట. అప్పుడు పశ్చాత్తాపడి, ఎంతో ఘోర పాపాన్ని చేశాను ప్రభువా అని పశ్చాత్తాపడి ఏడ్చి రాత్రింబవళ్ళు ఏడ్చాడు అనమాట. రాత్రింబవళ్ళు ఏడ్చాడు. కన్నీటిని అన్నపానాలుగా చేసుకొని ఏడ్చాడు. అయ్యో, నేనెంత ఘోర పాపాన్ని చేశాను అని. అదే 51వ కీర్తన. ఆయన పశ్చాత్తాపంతో ఏడ్చి కన్నీరు కార్చి చేసినటువంటి ప్రార్థనా కీర్తనే 51వ కీర్తన. దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి పాపి తన పాపంలో చనిపోవడం, దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోవడం దేవునికి సంతోషం లేదు. కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపడి, వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు బ్రతుకుట దేవునికి సంతోషం. కాబట్టి దావీదు రాజు పశ్చాత్తాపడి రాత్రింబవళ్ళు కన్నీరు విడుస్తూ తను ఎంత ఘోర పాపం చేసాడు ఒప్పుకున్నప్పుడు దేవుడు దావీదు రాజును క్షమిస్తాడనమాట. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకెన్నడూ కూడా పాపము చేయకుండా జాగ్రత్త పడిపోయాడు చనిపోయేదాకా. హల్లెలూయా. ప్రభువు దగ్గరికి వెళ్ళేదాకా కూడా పాపము చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. దేవుని మనసానుసారంగా, దేవుని హృదయానుసారంగా జీవిస్తూ సాక్ష్యం పొందాడు దేవుని యొద్ద. నా హృదయానుసారి, నా మనసానుసారుడు అని. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇది ఈ 11వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాలు నేను క్లుప్తంగా మీకు చెప్పాను. అయితే మనము నేర్చుకోవడానికి ఒక అంశాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాం. పోయినసారి కూడా మనం దీన్ని కొంత ధ్యానించాం. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, పాపములో పడకుండా మెలకువ కలిగి ఉండుడి. హల్లెలూయా. ఏం చెప్పండి? పాపములో పడకుండా
మెలకువ కలిగి ఉండుడి. అంటే మనకు ఒక ఉప అంశం తీసుకున్నాం కదా, ఏంటది? మెలకువ కలిగి ఉండుడి అనే ఉప అంశం తీసుకున్నాం ఆత్మ సంగతులు ధ్యానిస్తూ. ఈ యొక్క ఉప అంశంలో మెలకువ కలిగి ఉండుడి అనే దాంట్లో మనము ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఇలాగ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ఉపవాసం ఉండి ఆయన సాతాన్ని ఎలాగో జయించాడో, సువార్త ప్రకటించడానికి వెళ్ళాడో, ఇవన్నీ కూడా మనము ధ్యానించాము. ఆత్మే 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండడానికి ప్రభువుని యోధ అరణ్యములోనికి తోడుకుని వెళ్ళాడని చెప్పి కూడా మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి సాతాన్ని జయించి తర్వాత సువార్త ప్రకటిస్తూ ప్రభు ఘనమైన ఆ విజయాన్ని, తండ్రి పంపిన పని సమాప్తి చేశాడని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. తర్వాత ఈరోజు ఈ యొక్క విషయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ధ్యానిస్తాం. ఏంటి? పాపములో పడకుండా మెలకువగా ఉండడు. ఈ సందర్భంలో నుంచే మనము ఒక విషయాన్ని తీసుకుందాం. ఏంటంటే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరిని పంపుగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అంటే దావీదు తను చేయవలసినటువంటి పనిని ఆయన చేయలేదు. ఒక మాట చెప్పాలంటే, వసంత కాలంలో యుద్ధానికి వెళ్ళాలి రాజు, వెళ్ళి తన రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలి. అది వాళ్ళ యొక్క బాధ్యత లేక ధర్మం. కానీ అతను వెళ్ళలేదు. సైన్యాన్ని పంపించాడు, కానీ తను వెళ్ళకుండా ఇంట నిలిచాడు అన్నమాట. దాని కారణంగానే దావీదు రాజు పాపంలో పడ్డాడనమాట. గుర్తుపెట్టుకోండి. ఇది మనకేం తెలియజేస్తుందో తెలుసా? మన బాధ్యతలు కూడా మనం విస్మరిస్తే, మన ధర్మములను మనం విస్మరిస్తే మన పాపంలో పడే ప్రమాదం వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ముఖ్యంగా భార్యాభర్తలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాల. భార్యాభర్తలు కూడా వారి వారి ధర్మములను వాళ్ళు చక్కగా జరిగించుకోవాల. భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల వాళ్ళ ధర్మములను జరపాల. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, అది రాసి పెట్టుకోండి, ఇంటికి పోయి చదవండి. అక్కడ భార్య భర్తలు ఎలాగ వారి వారి ధర్మములు జరపాలో రాయబడి ఉంది. హలో. వ్యభిచార పాపమునకు చోటు రాకుండా కట్టుకున్న భార్య భర్తలు వారి వారి ధర్మములను వాళ్ళు నెరవేర్చాల. ఎందుకు వ్యభిచార పాపములో కొంతమంది భర్త ఉన్నా కానీ భార్యలు పడిపోతున్నారు, భార్య ఉన్నా కూడా భర్తలు పడిపోతున్నారు అంటే ఒక కారణము ఇది అన్నమాట. ఒక కారణము, దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే, వింటున్నారా? దయచేసి వింటున్నారా? ఒకసారి చేయించి చూపండి, మేము వింటున్నామని. ఎన్నో కారణాలు ఉండొచ్చు వ్యభిచారం పాపంలో పడడానికి. ఒక ప్రధానమైన పాపం ఇదే. ఏంటంటే, భార్య భర్తలు వాళ్ళ ధర్మములు వాళ్ళు సరిగా నెరవేర్చనందువల్ల ఈ పాపములో ఒక కుటుంబం పడి నాశనం అయిపోయే ప్రమాదము ఉన్నది. ఇంకెన్నో ఉన్నాయి, కానీ ప్రధానమైన ఒక కారణం ఇది. అందుకనే కట్టుకున్న భార్య భర్తలు సంతోషంగా వాళ్ళ ధర్మములు వాళ్ళు నెరవేర్చుకోగలగాలి అని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే తల్లిదండ్రులు బిడ్డల పట్ల వాళ్ళ ధర్మాలు వాళ్ళు నెరవేర్చాలి. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల వాళ్ళ ధర్మాలు వాళ్ళు నెరవేర్చాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఈ ధర్మాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లో స్పష్టంగా ఎవరెవరు ఏమేమి చేయాలో అన్నీ రాయబడ్డాయి. హల్లెలూయా. అందుకనే బైబిల్ చదవాలి. అందుకనే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి గ్రంథం పేరు చెప్పండి, ధర్మశాస్త్ర గ్రంథము. హల్లెలూయా. ఏం పేరు? ధర్మశాస్త్ర గ్రంథము. చప్పుడు కొట్టాల. హల్లెలూయా. దానికి ఇంకొక పేరు పెట్టాడు పౌలు గారు, బాల శిక్షకుడు అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు?
బాల శిక్షకుడు అంటే బాల్య వయసులో పిల్లలకు బోధించినట్టుగా అది మనకు బోధ చేస్తుంది. హల్లెలూయా. సొలొమోను రాజు రాసినట్టుగా బాలుడు నడవలసిన త్రోవలను వాని బాల్య వయసులో వానికి నేర్పించినట్లయితే వాడు వృద్ధుడైనప్పుడు వాడు పాపములో పడడంట. కాబట్టి బైబిల్ ఎంత బాగా చదువుతామో అప్పుడు తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, భార్యాభర్తలు కానీ, అత్త కోడళ్ళు కానీ, ఇంట్లో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఆయా మంచి సత్సంబంధాలు కలిగిన వాళ్ళు ఎలా వాళ్ళు వ్యవహరించాలి, వాళ్ళ బాధ్యతలు ఎలా నెరవేర్చాలి, ఎలా వాళ్ళు వాటిల్లో సంతృప్తికరంగా వాళ్ళు ఉండి వాళ్ళు ఆశీర్వదించబడాలనో మనకు బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. ఇంతకుముందు మనం ఒకసారి ధ్యానించాం కదా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనము. చెప్పలు కూడా దేని మహిమ పెడదాం. ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనము 6వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా, ఒకసారి ఆ మాట చదువుతాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనము. చూసారండి, లాభ సాధనం. అదొక సాధనం, అదొక పరికరము లాంటిది, అదొక పరికరము లాంటి సాధనం. గొప్ప లాభ సాధన అంటే గొప్ప లాభాన్ని తెచ్చేటటువంటి ఆ సాధనం ఏమిటంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి. అంటే దురాశ ఉండదు. ఏముండదు? దురాశ ఉండదు. పరస్త్రీని ఆశించరు, పరపురుషుని ఆశించరు, పరుని సొమ్ము ఆశించరు, ఉన్నదాంతో తృప్తి చెందుతారు. కట్టుకున్న భార్యతో, కట్టుకున్న భర్తతో తృప్తి చెందుతారు, సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అందుకనే దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును కనును అని యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ రాయబడిన విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు తిమోతి పత్రికలోనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనవంతులు అవ్వడానికి ప్రయాసపడే వాళ్ళు నాశనం నష్టములను మునిగిపోతారంట. చూసారా, ధనవంతులు అవ్వాల్సిందే, దేవుడు ధనవంతులుగా చేస్తాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. ఆయన తన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు. సొలొమోను రాజు అంత ధనవంతుడు ఇప్పటికి కూడా ప్రపంచంలో ఇంకొకరు లేరు. ఎందుకంటే సొలొమోను రాజుకు ఆ ధనాన్ని ఇచ్చింది దేవుడే. మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు మన ప్రభు. కాబట్టి ఆయన చూసుకుంటాడు ఆ విషయం. మనం ధనవంతులం అవ్వాలనే విషయాన్ని, ఆస్తికర్తలు అవ్వాలనే విషయాన్ని మనకి ఏ కొదువు లేకుండా చూసుకునే పని ఆయనది. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ఆయన చూసుకుంటాడు. ఆయన కాపరి, రాజు, రాజులకు రాజు. మన పని మనం చేయాలి, మన బాధ్యతలు మనము నెరవేర్చాల. బీ కేర్ఫుల్. హల్లెలూయా. ఆ బాధ్యతలు నెరవేర్చే విషయంలో పవిత్రత ఉండాలా. హల్లెలూయా. నీతి ఉండాలా. హల్లెలూయా. యథార్థత ఉండాలా. హల్లెలూయా. చప్పలు కొడితే దేవుని ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అప్పుడే మన జీవితాలు బహుగా ఆశీర్వదించబడతాయి, మన బిడ్డలు బహుగా ఆశీర్వదించబడతారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ధర్మాలు మనము అంటే వారి తరపున యజమానుడు, దాసుడు, రాజు, మంత్రి, ప్రజలు అంటే ఎవరి ధర్మములు వాళ్ళు సరిగా చేసినప్పుడు హల్లెలూయా పాపము జరిగేదానికి అవకాశము ఉండదు, అవకాశం రాదు. అది హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 12-23 చదవమ్మా. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. చూసారా? హలో, చూసారా? ఇక్కడ ఒక పాపాన్ని గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఆ పాపము
అంటే సమూయేలు ఆ దినాల్లో, సమూయేలు దినాల్లో ఆయనే యాజకుడు. నా వైపు చూడండి, ఆయనే యాజకుడు, ఆయనే న్యాయాధిపతి, ఆయనే ప్రవక్త. ఇంత గొప్ప మనుషుడు బైబిల్లో లేడు. హల్లెలూయా. అంటే యాజకుడు, ప్రవక్త, న్యాయాధిపతి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రాంతాల్లో దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇలాంటి ప్రవక్త లేడు అని బైబిల్ సాక్ష్యం చెప్తుంది అనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అతను ఒక సందర్భంలో మా కోసం ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలీయులు అడిగితే ఆయన ఏమంటున్నాడంటే ఈ మాట అంటున్నాడు, నా బాధ్యతను మీరు నాకు గుర్తు చేయాల్సిన అక్కర్లే. హలో, ఏంటి? నా బాధ్యతను మీరు నాకు గుర్తు చేయాల్సిన అక్కర్లే. నా బాధ్యతను నేను విస్మరిస్తే మీ కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది. హల్లెలూయా. ప్రార్థించేటటువంటి బాధ్యత ఉంది, మిమ్మల్ని నడిపించే బాధ్యత ఉంది, దేవుడు చెప్పే ప్రవచనాలు మీకు వాక్కులు చెప్పాల్సిన బాధ్యత ఉంది, యాజకుడిగా మీ పక్షాన బలులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. మిమ్మల్ని నడిపించే న్యాయాధిపతికి నేను చేయాల్సినవి అవన్నీ ఉన్నాయి. ఇవి నాకు జ్ఞాపకం చేయాల్సిన అక్కర్లే. హల్లెలూయా. నా బాధ్యత నేను గనక తప్పితే, అంటే ఒకడు చెప్పాడు నా బాధ్యత ఏంటంటే ప్రార్థన చేసే బాధ్యత నేను కానీ తప్పితే నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును, అది నాకు దూరమగునుగాక అన్నాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. కాబట్టి పాపము ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థించేటటువంటి మన బాధ్యతను కూడా మనము విస్మరించకూడదు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎంతమంది ఫ్యామిలీ ప్రేయర్స్ చేస్తున్నారు ఇంట్లో? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, పదే పదే అడుగుతానే ఉంటా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేదాకా అడుగుతానే ఉంటా మిమ్మల్ని నేను. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. చాలామంది చేయడం లే, కొంతమందే చేస్తున్నారు. అసలు కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబంలో సమాధానం ఎక్కడిది? కుటుంబంలో నెమ్మది ఎక్కడిది? కుటుంబంలో ఫలింపు ఎక్కడిది? కుటుంబంలో ఆశీర్వాదం ఎక్కడిదండి? నా సాక్షి ఇప్పుడు చెప్పను. మేము ఇంత ఆశ్రయించబడడానికి కారణం, ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళే, మా తాతలు మా నాయనోళ్ళు అంతా. ఒకప్పుడు చాలా దరిద్రమైన స్థితికి వచ్చాం. ఆ సమయంలో ఆగిపోయిన కుటుంబ ప్రార్థన మరలా మా ఇంట్లో ఆరంభించుకున్నాం. హల్లెలూయా. ఎలా దేవుడు మమ్మల్ని ఇంత స్థితికి తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో ఆగిపోయిన కుటుంబ ప్రార్థన దాన్ని తిరిగి ప్రారంభించుకునే ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడప్పుడు. నేను సేవకు రాకముందు, హల్లెలూయా, పాస్టర్ కాకముందు సంగతి ఇది. హల్లెలూయా. అంతే, మేము ప్రారంభించుకున్నాం అనుదినం మా అక్కోళ్ళు మేము కలిసి. అప్పుడు మా ఫాదర్ లేడు, మా ఫాదర్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తిరిగి ప్రారంభించిన తర్వాత అంటే మా ఫాదరు మా మదరు హాస్పిటల్లో ఉన్నప్పుడే జరిగింది. ఇద్దరు అమెరికన్ హాస్పిటల్లో, ఒక బెడ్ మీద మా అమ్మ, ఒక బెడ్ మీద మా నాయన ఉన్నారన్నమాట. ఆ రోజు నాకు కొన్ని సందర్భాలను బట్టి మా ఇంట్లో అసలు ఏంటి ఈ బాధ, మా నాయన ఒక బెడ్లో, మా అమ్మ ఒక బెడ్లో, ఇంట్లో చూస్తే భయంకరమైనటువంటి శ్రమ, శోధన, కష్టం, ఇది ఏంది అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నమాట. దాని గురించి నేను మా చిన్నక్క రోజుమేరక్క మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, అది కూడా చెప్పేస్తానులే. ఏంటంటే మా అమ్మ పాలు తీస్తూ పాలల్లో నీళ్లు కలిపేస్తుంది అనమాట. ఎదురుగా కూర్చుండే పాలామికి వినబడకుండా పాలు ధార పాల ధార చెంబుకు వచ్చేటట్టు ఉంటుంది, చెంబులో నీళ్లు ఉంటాయి అన్నమాట. కానీ ఎదురుగా కూర్చుండే ఆ పాలామికి తెలియదు, నీళ్లు స్వచ్ఛంగా తీసి పాలిస్తున్నారు అనుకోవాల్సిందే. అంత అంత వివేకంగా మా అమ్మ పాలు తీసేస్తుంది. ఇప్పుడు పాలు తీసే పని నాకు మా రోజుమేర అక్కకు పడింది అనమాట. ఎందుకంటే మా అమ్మ హాస్పిటల్కి పోయింది, మా నాయన ఇద్దరు ఆడే ఉండనమాట. అప్పుడు మేము మా చేతకాల కొలత ప్రకారం పోయాలిగా. ఒకరోజు ఏం చేసామంటే ఆ బర్రెని ఒక గోడ చాటుకు తోసుకొని పోయి ఆ చాటు నీళ్లు పెట్టుకున్నాం. మా అక్క, చిన్న రోజుమేరక్క, నేను, మా రోజుమేరక్క నీళ్ళు పెట్టి అక్కడ, అక్క పాలు తీసిన తర్వాత ఆ నీళ్ళు తెలియకుండా కలిపేసి అమ్మ పోసిన లెక్క పోసేస్తాము అని చెప్పాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగానండి. ఏం జరిగిందంటే ఆ పక్కన్న బర్రె ఇటు తిరిగేసింది, పాలు తీసే సమయానికి ఇటు తిరిగేసింది.
నేను దాని వెనక పట్టుకొని నెడతా ఉండే ఆ పక్కకి. ఆ బర్రె కదిలితే కదా, ఆ బర్రె అంతలో బర్రెని ఎట్ట నెట్టేది? అది ఇట్ట తిరిగేసి నిలబడిపోయింది. ఆ గోడ మీదకి పోవడం లేదు అసలు. మా అక్కేమో ఆడబెట్టుకు ఆడ కూర్చో ఉంది. దాన్ని నెడతా ఉన్నా నేను. అది కదలడంలే. ఇప్పుడు పాలు తీసిపోయాల. ఏడుపు వస్తూ ఉంది, చాలా దుఃఖం వస్తుంది. ఏంది ప్రభా ఇది? ఏంది ఇది? నీళ్ళల్లో పాలల్లో నీళ్ళు పోసి ఇస్తున్నా కూడా ఈ దరిద్రత మా ఇంట్లో ఏందని చెప్పి ఆలోచిస్తా ఉంది. ఏడుపు వస్తూ ఉంది. అంతే అక్క, వచ్చిన వరకు తీసి మా చేత కాలేదు, మాకు అంతకన్నా తక్కువ ఇచ్చిందని పోసేస్తామని చెప్పి మా అక్కకి చెప్పేశాను. మా అక్క పాలు మామూలుగా తీసేసి పోసేసాం. పక్క రోజు నేను అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళా. మా అమ్మతో మా నాయనతో మాట్లాడా. మా అమ్మకి చెప్పా, అమ్మ ఇంత జరిగింది కదా, ఏమన్నా మనము పాలల్లో నీళ్ళు పోసి అమ్ముతున్నాం కదా, ఏమన్నా ఆశీర్వాదం వచ్చిందమ్మా? ఈ రోజు నుంచి పాలల్లో నీళ్ళు పోయడానికి లే అని చెప్పేసి వచ్చేసా. సరే నేను అట్టే తీసిపోయింది అని చెప్పింది మా అమ్మ. తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఆ బర్రెని నెట్టేటప్పుడు అసలు ఎందుకు వచ్చింది ఈ దరిద్రం మా ఇంట్లో? సంపన్న కుటుంబం మాది. మొలకలకులొడ్లు సంవత్సరం ఆరంభం నుంచి మరలా సంవత్సరం తిరిగి వచ్చేదాకా మొలకలకులొడ్లు ఉండేది ఇంట్లో. సమృద్ధి ఉండేది. అనేకులకు పెట్టిన కుటుంబం, అనేకులు చదివించిన కుటుంబం, అనేకులు ఉద్యోగాలు ఇప్పించిన కుటుంబం. మా నాయన వాళ్ళంతా ఎంత చేశారు, ఎందుకు ఈ దరిద్రత అని ఏడుపు వచ్చింది. అప్పుడు నాకు కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేశాడు దేవుడు అండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి తీసిన పాలు తీసినట్టు పోయడం, కుటుంబ ప్రార్థన చేసుకోవడం. హల్లెలూయా. ఎంత ఆశీర్వదించాడంటే, ఇప్పుడున్న ఈ ఆశీర్వాదానికి కారణం పునాది అదే. హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతున్నా, మరలా కుటుంబ ప్రార్థన చేసుకోండి. భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు, అత్త కోడళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబాలైనా సరే సంతోషంగా ఉంటాయి. సభలు కూడా దేవుని మహిమ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన అది కూడా మన బాధ్యత. తల్లిదండ్రులు మనము మన బిడ్డలను కూర్చోబెట్టుకొని కుటుంబ ప్రార్థన చేయాల్సిన బాధ్యత, మన బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత. వాళ్ళు పెళ్ళిళ్ళై కుటుంబాలుగా ఏర్పడినప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తారు. ఈ రోజుల్లో అవన్నీ బానిచ్చేసి తాగుబోతులైపోయి బిడ్డల దగ్గర బ్రాంతి కొనుక్కోరాపోరా, సిగరెట్ కొనుక్కోరాపోరా, అది కొనుక్కోరారా, ఇది కొనుక్కోరారా అని చెప్పి బిడ్డలని వాళ్ళు చేసే తప్పులు పాపాలు చేస్తూ వాటికి వాళ్ళు అలవాటు అయ్యేటటువంటి పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు జరుగుతున్నాయి. కానీ పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడుస్తూ వాళ్ళకు చూపించాలి. అందుకని ఆయన అడుగుతున్నాడు, ఆ సమయాలు నేను ప్రార్థన చేస్తా, నా బాధ్యత నాకు తెలుసు, అది కనుక నేను చేయకపోతే పాపం అవుద్ది. కానీ మీకు చెప్తున్నా, నేను దానికంటే శ్రేష్టమైన మార్గం ఉంది. ఆ మార్గంలో మీరు నడవాలా. మీరు నడవలేదనుకో మీరు మీ రాజు చంపబడతారని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చూడండి. 24వ వచనం, 23లో మళ్ళీ ఒకసారి చదువుతాను. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక అన్నాడా? చూసారా? బైబిల్ చూస్తున్నారా? కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. చూసారా ఎంత హెచ్చరించాడు ఆయన బాధ్యత. ఆయన బాధ్యత చెప్పాను. యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త, ఆయన బాధ్యత హెచ్చరిస్తున్నాడు. అందుకని ఇందాక చెప్పాను, నేను లోకంతో హెచ్చరించడం లేదు, సంఘస్థులతో హెచ్చరిస్తున్నానని చెప్పాను. హల్లెలూయా. లోకమును హెచ్చరించడానికి నన్ను పెట్టలా. దేవుడు నా చేతి కొంతమందిని అప్పగించాడు సంఘ కాపురిగా చేసి. కాబట్టి సంఘానికి నేను హెచ్చరించాలా, సత్యాన్ని బోధించాలా, ఏం చెయ్యాలో చెప్పాలా, ఏం చేయకూడదో చెప్పాలా. ఇది నా బాధ్యత. ఇది నేను చెప్పకపోతే మిమ్మల్ని నాశనం చేసిన వాడిని అవుతా నేను. అప్పుడు దేవుడు నాకు ఆయన ఇచ్చే బహుమానం నాకు రాదు ప్రియులరా. అందుకనే ఖచ్చితంగా సమూయేలు చెప్తున్నాడు, నా బాధ్యత నాకు తెలిసిన ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయకపోతే నాకు పాపం, దేవుని దృష్టిలో పాపం అవుద్ది, నేను చేస్తా. కానీ మీరు మాత్రము ఈ శ్రేష్టమైన మార్గంలో మీరు కోరుకున్న రాజు నడిస్తేనే, హల్లెలూయా,
పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరిస్తేనే మీరు నాశనం గారు, మీ రాజు నాశనం గాడు. మీరు అలా చేయకపోతే మాత్రము మీరును మీ రాజును నిశ్చయముగా నాశనమగుదురు అని చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది తెలుసా, ఆ శ్రేష్టమైన మార్గం ఎవరండి? వెరీ గుడ్, చెప్పాలి, గట్టిగా చెప్పాలండి, పెద్దగా కేక వేసి చెప్పాలి. ఆ శ్రేష్టమైన మార్గం ఎవరు? జీసస్. చెప్పండి, జీసస్. సమూయేలు ఆ రోజు వాళ్ళకి చెప్పిన ఆ శ్రేష్టమైన మార్గము వివరించాడు. ఇలా 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 ఉండండి. ఆ శ్రేష్టమైన మార్గము, ఆ వాక్కయున్న మార్గము, సమూయేలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ మార్గము, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ మార్గము, ఆ ధర్మమంతా శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చేసాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చపలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. వాక్కు ధర్మశాస్త్రం అంతా శరీరం ధరించుకొని వచ్చి మన ముందు నిలబడింది. హల్లెలూయా. అదే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఏదైనా మనం నేర్చుకోవాలంటే యేసయ్యను చూసి నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. యేసయ్యను అనుసరించాల్సిందే, యేసయ్యను వెంబడించాల్సిందే. హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రాలేరని చెప్పేశాడు. మనమంతా, మన ప్రయాస అంతా, మన ప్రయాణం అంతా ఎక్కడికి? తండ్రి దగ్గరికి, మోక్షానికి, పరలోకానికి. ఆ పరలోకానికి వెళ్ళే శ్రేష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఆ మార్గం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అనుసరించకుండా ఎలాగెలగలం? మనం తెలుసుకున్నాం, ధన్యులం. మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతోమంది మార్గం తెలుసుకోవాలి. ఈ మార్గంలోకి రాకపోతే వాళ్ళు వేరొక మార్గంలో పోవాల్సి వస్తుంది. ఆ మార్గము సాతాను మార్గం. అది ఎక్కడికి తీసుకుపోతుంది? నరకానికి, అగ్నిగంధకాలతో మండే గుండానికి. ఈ శ్రేష్టమైన చక్కని మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుసరించి నడిచినప్పుడు నిత్య జీవానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి దయచేసి మన ధర్మములను విస్మరించకూడదని ఈ మొదటి విషయంలో చెప్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను కూడా. టైం అయిపోయింది కాబట్టి. ఇంకా 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి దీంట్లో. అవి తర్వాత మీకు మరలా నేను చెప్తాను. దేవుడు విన్న వాక్యం ప్రకారము మన ధర్మములను మనం నెరవేర్చి తద్వారా కలిగే దీవెన, ఆశీర్వాదాలు, క్షేమాభివృద్ధి మనము, మన బిడ్డలు, మనం కలిగి ఉన్న బిడ్డలు మనం కలిగిన సమస్తమును పొందుకునేటట్టు దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ నిలబడి ఒక్కసారి కన్ను మూసుకొని, నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా? నీ ధర్మమును నెరవేరుస్తున్నావా? హలో, కొన్ని విషయాలు మీతో క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది. ప్లీజ్ డోంట్ మూవ్. ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. కన్ను మూసుకోండి, పరిశీలన చేసుకోండి. నీ ధర్మాలను నెరవేరుస్తున్నావా? అన్నీ పోషించే విషయం కూడా పోషిస్తున్నావా? ఓ యజమానుడా, ఓ ఇంటి యజమానుడా, నీవు నీ కుటుంబాన్ని పోషించే ఏర్పాటు చేస్తున్నావా? లేక సోమరివై కూర్చొని తింటున్నావా? ఓ స్త్రీ, నీ ధర్మాలు చేస్తున్నావా? 31 సామెతల గ్రంథం 31 అధ్యాయములో ఆ గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో దాన్ని ఎన్నిసార్లు చదివి ఉంటావు? అది చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. వారి ధర్మములను వారు చేయకపోతే ఎంతో నష్టం జరిగిపోతుంది, పాపం ప్రవేశిస్తుంది. ఆఖరకు పురుషులు ఏ పని బాట లేకపోతే కట్టుకున్న భార్యే, ప్రేమించే భార్యే ఒక క్షణములో, ఏదో ఒక క్షణములో చిన్న మాట నోరు జారే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు మనకు భలే కోపం వస్తుంది, భార్య కదా అని. కానీ ఆ చిన్న మాట నోట్లో నుంచి రాకుండా మన ధర్మములు మనం నెరవేర్చాల. హల్లెలూయా. చప్పలు కొట్టి ఒకసారి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అలాగనే నీతో ఏం సుఖం ఉంది నాకు అని పురుషుడు అనకూడదు. నీతో ఏం సుఖము, శాంతి ఉంది నాకు అని భార్య పురుషుడితో అనకూడదు. సంతోషంగా ఒకరొకరు మంచి మనసుతో ఒకరొకరు అర్థం చేసుకుంటూ, ఒకరొకరు వారి ఆలోచన, భావాలు, భావోద్రేకాలు పంచుకుంటూ సంతోషంగా, సంతృప్తికరంగా అన్ని విషయాల్లో ఉండగలగాలి. హల్లెలూయా. ఆలోచించండి, ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? మీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నారా?
మీ ధర్మము, మీరు చదువుకోవాలి, చదువుకుంటున్నారా? చదువులు ముగించిన తర్వాత ఉద్యోగాలు చేయాలి, ఉద్యోగాలు చేస్తున్నారా? తల్లిదండ్రులు చూపించే వివాహాలు చేసుకోవాలా? ఇది ధర్మం. అలాంటి అలాంటి అలా అలాంటి దానికి సిద్ధపడుతున్నారా? అలాగ తల్లిదండ్రులు ఎవరో ఒకరిని చేసుకొని వస్తాడులే, ఎవరో ఒకరు లవ్ చేసుకొని వస్తాడులే, చేసేస్తామని తల్లిదండ్రులు అనుకుంటున్నారా? నో, నెవర్. అలాగెప్పుడు కాకూడదు. తల్లిదండ్రులు బాధ్యత కలిగి పిల్లలకు, వివాహ వయసుకు వచ్చిన బిడ్డలకు పరిశుద్ధ వివాహాలు చేసేదానికి దానికి తగినటువంటి సిద్ధపాటు చేయాలి, ఏర్పాటు చేయాలి. జరుగుతుందిలే అని ఎట్టో కూడా జరుగుతుంది, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి మనం ఉంటే, ప్రార్థన చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని యాకోబులాగా పెనుగులాడకుండా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి నీ సుఖం నువ్వు చూసుకుంటావా? నా సుఖం నేను చూసుకుంటానా? మన సుఖాలు మనం చూసుకుంటామా? దేవుడు చూసుకుంటాడు అని చెప్పి దేవుని సంధికి రాకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసాలు ఉండకుండా, దేవుని పాదాలు పెనుగులాడకుండా, ఎపప్రొద్దు వలె ప్రార్థనలో పోరాడకుండా ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఎలా జరుగుతుంది? దేవుని పాదాలు పట్టుకొని ఒక రాత్రి అంతా పెనుగులాడినటువంటి యాకోబును దేవుడు ఆశీర్వదించలేదా? నిన్ను నీ బిడ్డలు ఆశీర్వదించడా? ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి, దేవా నన్ను నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, వయసు ముదిరిపోతుంది, పెళ్లిళ్ళు కాలేదు ప్రభువా అయినా అని ఎప్పుడైనా కన్నీటి విరిచి ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చావా? బిడ్డలు ఫెయిల్ అయిపోతున్నారు ప్రభువా, ఆయన వారు పాస్ కాలేకపోతున్నారని ప్రభు పాదాలు పట్టుకొని పెరుగులాడేవా? ప్రభా చదువులు ముగించుకొని చదివిన కోర్సుకు తగిన జాబు రాలేదు ప్రభువా ఆయన అని ఎప్పుడైనా దానికి తగిన జాబు, చదివిన కోర్సుకు సరైనటువంటి జాబు రావాలని ఎప్పుడైనా ఏడ్చావా? ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? సంఘముతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా? డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఒక్కసారి ఆలోచన చేసావా? కుటుంబ ప్రార్థన చేశారా? చేస్తున్నారా? ఎలా జరగాలి కార్యాలు ప్రియులరా? మీ ధర్మాలు, నానా ధర్మాలు, మన ధర్మాలు మనము నెరవేర్చకుండా ఎలాగని దేవుని ద్వారా పొందుకోవాలని ఎదురు చూస్తావు నువ్వు. అందుకనే సమూయేలు అన్నాడు, నా బాధ్యతను నేను ఎరుగుదును, ఇదిగో నువ్వు మీ రాజు ఈ చక్కని మార్గంలో, ఈ శ్రేష్ఠ చక్కని మార్గంలో నడవాలి, నడవకపోతే మాత్రము మీరు మీ రాజు నాశనం అయిపోతారని చెప్తున్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే, గద్దిస్తున్నాడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. దాని వెనక ప్రేమ ఉంది. ఎందుకంటే మనం నాశనం కాకూడదని. సమూయేలు వాళ్ళలాగా హెచ్చరించాడంటే వాళ్ళ రాజు నాశనం కాకూడదని. దయచేసి అర్థం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడని నీకు ప్రేరణ వస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో. దేవా నీ చిత్తాన్ని నెరవేరుస్తా, నా బాధ్యతలు నెరవేరుస్తా. కుటుంబ పరంగా, సంఘ పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో మా ధర్మములు మేము నెరవేరుస్తాము నాయన. మమ్మల్ని బలపరచు నాయన, మమ్మల్ని బలపరచు నాయన అని అడుగుదామా? అడగండి, ప్రభువుని అడగండి, చేతులు చాచి అడగండి. ప్రభువా ఈ భాగ్యం మాకు ఈ నాయన, ఈ భాగ్యం మాకు, మా బిడ్డలకు, మా బిడ్డలకి ఈ నాయన, దేవా కనికరించవా? అడగండి, తప్పకుండా దేవుడు. హల్లెలూయా. రబబబబబ శుకరబరబరబ ఓరి రబబబబబ శబరబరబరబ. ఈ సమయంలో నువ్వు ప్రార్థించే సమయం ఇది. దేవుడిని అడుగు, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నువ్వేదైతే నీ ఇంట్లో కొదువుగా ఉందో ఆ కొదువ సంగతి ఆయన చూసుకుంటాడు. నీకు లేని సంగతి ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే, నువ్వు చేయాల్సినది నువ్వు చెయ్యి. దేవుడు చేయాల్సింది ఆయన ఎప్పుడు చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ నీ కోసమే ఉన్నాడు, నా కోసమే ఉన్నాడు, మన కోసమే ఉన్నాడు. కానీ మనమే ఆయన కోసం ఎల్లప్పుడూ ఉండడం లేదు. ఒకప్పుడు ఒకలాగున ఉంటున్నాం. ఒకప్పుడు ఆయన కొరకు, ఒకప్పుడు లోకం కొరకు ఎలాగా ఉంటున్నాం. ఒకప్పుడు వెలుగు కొరకు, ఒకప్పుడు చీకటి కొరకు బతుకుతున్నాం.
అందుకని 2 పడవల మీద కాలు పెట్టుకుని ప్రయాణం చేసేవాడు ఎలాగో ఆ నదిలో లేక ఆ ప్రయాణంలో నీళ్ళలో పడి మునిగిపోతాడో ఆ బ్రతుకైపోయింది. లోకములో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు. నో, దేవునిలోనే ఎల్లప్పుడూ ఉండు. దేవుని నావలో ఎక్కువ. దేవుని నావలో ఒక కాలు, సాతాను నావలో ఒక కాలు పెట్టి ప్రయాణం చేయబాక. ప్రమాదము, నట్టేట్లో మునిగిపోతావు. ప్రార్థించుకుందాం పిల్లరా. అలాగే నిల్చొనుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పద్మా సిస్టరు, పేనేటి పద్మా సిస్టరు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ పరిశీలన చేసుకుంటూ అప్పగించుకుందాం. ఈరోజే కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేయండి ఇంట్లో. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి ప్రభా, నా తండ్రి, నా నాయన, నా ప్రభా, నా దేవా, నీ బిడ్డను నా ప్రభా నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నా ప్రభా, నా నాయన మీరు మాతో మాట్లాడిన దేవుడవయ్యా, స్తోత్రాలు 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 ప్రభా. నాయన, రాజులందరూ యుద్ధానికి పోవలసిన సమయంలో ప్రభా, అయ్యా దావీదు మహారాజు ప్రభా, నా నాయన వసంత కాలంలో ప్రభా తను చేయవలసిన ధర్మము చేయక ప్రభా, నాయన నా తండ్రి పాపంలో పడినాడయ్యా. అయ్యా నా తండ్రి, అలా కాకుండా ప్రభా నాయన మమ్మల్ని, మా సంఘాన్ని ప్రేమించి ప్రభా మేము చేయవలసిన ధర్మాలు మీరు మాతో మాట్లాడిన దేవుడవయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. అయ్యో, పాపంలో పడకుండా ప్రభా, మా కుటుంబాలలో నా తండ్రి శోధనలు రాకుండా ప్రభా, నాయన ఒక చక్కనైన మార్గము నాయన. అయ్యో, ఆ దినమున సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు ప్రభా, నేను ప్రార్థన మానుట నాయన చేస్తే అది యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడని అవుతానన్నాడయ్యా. తండ్రి, తన్ను నాయన ప్రార్థన చేయుచు నాయన నా ప్రభా ఇజ్రాయేల్ని ఏ విధముగా నడిపించాడో నా తండ్రి నాయన, స్తోత్రాలు 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 ప్రభా. ఒక చక్కనైన మార్గాన్ని మాకు చూపిన దేవా నాయన, అదే మార్గము నాయన మా ప్రభు అయిన యేసయ్య క్రీస్తని ప్రభా, ఈ లోకంలో శరీరధారిగా మా మధ్యలోకి వచ్చాడని ప్రభా నాయన. సమస్తము నా ప్రభా దేవుని సన్నిధిలోనే ఉందని ప్రభా నాయన. నా తండ్రి, మా కుటుంబాలు బాగుపడాలన్న ప్రభా, మా జీవితాలు బాగుపడాలన్న ప్రభా. అయ్యో మా తండ్రి, మా బ్రతుకులు మారాలన్న ప్రభా ఒకే మార్గము యేసయ్య మార్గములో ప్రభా. ఆ వాక్యమును చదువుతూ ప్రభా నాయన యేసయ్య మార్గములో నాయన మేము ప్రార్థిస్తూ నా తండ్రి, మా కుటుంబాలలో కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ప్రభా మా వ్యక్తిగత బ్రతుకులు మారాలన్న ప్రభువా. అయ్యో మా జీవితాలు మారాలన్న ప్రభువా. అయ్యో ఒకే ఒక మార్గము యేసయ్య మార్గమేనయ్యా. ఆ మార్గములో నా తండ్రి నా నాయన మమ్మల్ని నడిపించే దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు 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 ప్రభా. ఆ చక్కనైన శ్రేష్టమైన మార్గము మాకు బోధించావయ్యా. అయ్యో ఎంత తండ్రి నాయన, ప్రతి ఒక్కరితో మాట్లాడావయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభువా. మాకు నడవవలసిన మార్గాన్ని తెలియజేశావు. ఆ మార్గంలో మేము తొలగిపోక ప్రభా, ప్రార్థనా జీవితంలో ప్రభా, కుటుంబారాధనలలో ప్రభా, వ్యక్తిగతంగా ప్రార్థనలో ప్రభా మేము బ్రతకడానికి కృపనివ్వయ్యా. అలాగే నాయన కుటుంబ యజమానులేమి, భార్యలేమి, పిల్లలేమి ప్రభా, వాళ్ళ ధర్మాలను వాళ్ళు నిర్వహించే కృపనివ్వయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి హృదయంలో మీరుండి ప్రభా ఈ నాయన మా జీవితాలను సరైన మార్గంలో నడిపించమని నమ్మదగిన యేసయ్య చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అనోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి
తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని